హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషు కిచెన్. ఇవాళ మనం ఈ వీడియోలో రొయ్యల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే రొయ్యల కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను చెప్పే ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి రొయ్యల కర్రీని. ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఇందులో 2 ఇలాచీలు, బిర్యానీ పువ్వు, 2 to 3 లవంగాలు, కొంచెం జీలకర్ర, దాల్చిన చెక్క వేసుకొని ఒక 2 minutes పాటు వీటిని కుక్ చేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గాక ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలండి. వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. రొయ్యల్ని ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి కొంచెం మగ్గాక ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా పసుపు ఉప్పు కలిపి రొయ్యల్ని వేయించుకుంటే రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా సపరేట్ అవుతుందండి రొయ్యల నుంచి. వీటిని ఒక 10 to 15 minutes దాకా కుక్ చేసుకోవాలండి. అయితే ఈ వాటర్ అంతా ఆవిరైపోయి దీని నుంచి ఆయిల్ సపరేట్ అవుతుందండి. సో దీన్ని ఇలా మీడియం ఫ్లేమ్లోనే 10 to 15 minutes దాకా కుక్ చేసుకుంటే ఇలా రొయ్యల నుంచి ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. దీన్ని ఒక 2 minutes పాటు కుక్ చేసుకోవాలండి. వీటిని మంచి కలర్ వచ్చేదాకా వీటిని ఇలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక సపరేట్ బౌల్లోకి తీసుకుందాం. ఇలా కుక్ అయిన రొయ్యల్ని సపరేట్ బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇక్కడ నేను 2 ఆనియన్స్ పేస్ట్ని తీసుకుంటున్నానండి. 2 ఆనియన్స్ని ఇట్లా పేస్ట్ లాగా చేసుకోవాలి. దీన్ని ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేదాకా. దీన్ని ఒక 2 to 3 minutes దాకా ఇలాగ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మంచిగా మగ్గిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వీటిని కుక్ చేసుకోవాలండి. సో దీని నుంచి ఆయిల్ ఇలా కొంచెం సపరేట్ అయిన తర్వాత ఇందులో మనం ఒక 2 స్పూన్స్ అంతా పెరుగుని వేసుకోవాలి. పెరుగుని వేసుకొని ఒకసారి ఇదంతా మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు దాకా టమాటా పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. దీన్ని ఒక 2 to 5 minutes దాకా కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. ఇది ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసి వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోవాలండి. మనం ఆల్రెడీ రొయ్యల్లో సాల్ట్ వేసాం కదా ఫ్రై చేసుకునేటప్పుడు, అందుకనే ఇక్కడ సాల్ట్ కొంచెం చూసి వేసుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకోవాలండి. దీన్ని ఒక 10 to 15 minutes దాకా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా కర్రీ నుంచి ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. దీన్ని ఒక 5 minutes పాటు కుక్ చేసుకోవాలి. ఇదంతా మంచిగా ఒకసారి కలిసేలా కలుపుకొని ఇలా ఆయిల్ కొంచెం సపరేట్ అయిన తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అయ్యేదాకా కర్రీని ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. అయితేనే ఈ గ్రేవీ అంతా ముక్కలకు పట్టి టేస్ట్ బాగుంటుంది.
సో ఇలా గ్రేవీ అంతా ముక్కలకు బాగా పట్టాలండి. దీన్ని ఇంకో 2 to 3 minutes దాకా ఇలాగే కుక్ చేసుకోవాలి కలుపుకుంటూ. ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకొని కుక్ అయిన తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ అంత వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ ఒకసారి యాడ్ చేశాక ఒకసారి మంచిగా కర్రీని కలుపుకోవాలండి. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత కర్రీ నుంచి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత ఇందులో కొంచెం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలండి గార్నిషింగ్ కోసం. ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక 2 minutes పాటు కుక్ చేసుకోవాలి. ఇది బాగా కుక్ అయిన తర్వాత ఇందులో గ్రీన్ చిల్లీస్ని ఆయిల్లో వేయించుకోవాలండి సపరేట్గా. ఇలా వేయించి వేసుకుంటే రొయ్యల కూరలో టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. దీన్ని ఒక 2 minutes పాటు కుక్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి కర్రీ ఎంత బాగా కుదిరిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు రొయ్యల కర్రీని. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులోనే కొంచెం గార్నిషింగ్ కోసం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి, టేస్టీ అండ్ సింపుల్ రొయ్యల కర్రీ ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో కింద తెలియజేయండి.